నమస్తే, దిస్ ఈజ్ బాలచందర్. భారతదేశం భౌగోళిక స్వరూపాలు. భారతదేశానికి 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది అలహాబాద్ గుండా పోతుంది. గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలాశిథిలం, క్రమక్షయం, నిక్షేపణం వంటి ప్రక్రియల ద్వారా భారతదేశం భూభాగము నేలలుగా ఏర్పడ్డాయి. ప్రపంచ భూభాగమంతా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. అవి అంగార భూమి, గోండ్వానా భూమి. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యురేషియా ఫలకంతో ఢీకొంది. ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు అవి హిమాలయాలు, గంగా సింధు నది మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం మరియు దీవులు. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి 24 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ. అన్నింటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అని పిలుస్తాం. హిమాద్రి శ్రేణి మంచుతో కలిపి ఉంటుంది. దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాల మధ్యన సమాంతరంగా ఉన్న పర్వత శ్రేణులను మధ్య హిమాలయాలు, హిమాచల్ లేక నిమ్న హిమాలయాలు అని పిలుస్తాము. మధ్య హిమాలయాలలోని కొన్ని ముఖ్యమైన పర్వత శ్రేణులు పీర్ పంజల్, ధౌల్ధార్, ముస్సోరి, నాగ్లిబా, మహాభారత్ లేక్. మధ్య హిమాలయాలలో దక్షిణ భాగాన కాశ్మీర్లో ఉన్న పీర్ పంజల్ శ్రేణి చాలా పొడవైనది. మధ్య హిమాలయాల్లో తూర్పుగా ముస్సోరి మరియు నాగ్లిబా శ్రేణులు ఉన్నాయి. ముఖ్యమైన వేసవి విశ్రాంతి స్థావరాలు అవి ముస్సోరి, నైనిటాల్, చక్రట, రాణిఖేట్ వంటివి. ఇవి వేసవి విశ్రాంతి స్థావరాలు. శివాలిక్ హిమాలయాలు హిమాలయ ఆవిర్భావం చివరికి దశలో ఏర్పడ్డాయి. నిటారైన ఉత్తర వాలు కలిగి ఉండడం వల్ల ఇది హంగ్ బ్యాక్ మాదిరిగా కనిపిస్తాయి. నదులు శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ సరస్సులు ఎండిపోయి పశ్చిమాన డూన్స్ మరియు తూర్పున డౌర్స్ అనబడే మైదానాలను ఏర్పరుస్తాయి. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి. పూర్వాంచల్ కొండలు అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ ఈ రాష్ట్రాలలో పూర్వాంచల్ కొండలు ఉన్నాయి. పట్కాయ్ కొండలు అరుణాచల్ ప్రదేశ్లో, అదేవిధంగా నాగా కొండలు నాగాలాండ్లో, మణిపూరి కొండలు మణిపూర్ రాష్ట్రంలో, ఖాసీ కొండలు మేఘాలయ రాష్ట్రంలో, మిజో కొండలు మిజోరం రాష్ట్రంలో ఉన్నాయి. వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాలలో ఋతుపవన తరహా శీతోష్ణస్థితి హిమాలయాలే కారణం. అదేవిధంగా 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవి పశ్చిమ భాగము, మధ్య భాగము, తూర్పు భాగము. పశ్చిమ భాగం
హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం, చీనబ్, రాబీ, బిఎస్, సట్లెజ్లతో ఏర్పడింది. కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా మైదానాలలో ఉంది. అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. ఈ ప్రాంతాలలో సారవంతమైన అంతర్వేదిలు అధికంగా ఉన్నాయి. రెండు నదుల మధ్య ప్రాంతాన్నే మనం అంతర్వేది అని పిలుస్తాము. మధ్య భాగంగా గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. ఇది గగర్ నది నుండి తీసా నది వరకు విస్తరించి ఉంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోనూ, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ ఉంది. ఇక్కడ గంగా, యమునా నదులు వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి ప్రవహిస్తూ ఉన్నాయి. తూర్పు భాగము ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గుల్కరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వత పాద భాగంలో 8 నుండి 16 కిలోమీటర్ల సన్నటి మేకలాగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని బాబర్ అని పిలుస్తాము. ఇది బాగా సచ్ఛిద్రంగా ఉండి చిన్న నదులు, వాగులు దీని కింది నుండి ప్రవహించి కిందికి ప్రాంతాలలో మళ్ళీ బయటకి ప్రవహిస్తాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. దీనినే ఇక్కడ టెరాయ్ ప్రాంతం అని పిలుస్తాము. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశ పీఠభూమిలో అలోహ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు ఉన్నాయి. ఈ పీఠభూమి తూర్పు వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది. దీనికి పడమర అంచుగా పడమర కనుమలు, అదేవిధంగా తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పీఠభూమి దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది. పశ్చిమం వైపున ఉండే మల్వా పీఠభూమి, తూర్పు వైపున ఉండే చోటా నాగపూర్ పీఠభూమి ముఖ్యమైన పీఠభూములు. చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా దొరుకుతాయి. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని మనం దక్కన్ పీఠభూమి అని పిలుస్తాము. సాత్పుర పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణులో కొంత భాగము తూర్పు అంచుగా ఉన్నాయి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దక్కన్ పీఠభూమి పడమటి నుంచి తూర్పుకి వాలి ఉంటుంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇవి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. అదేవిధంగా నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట, ఇది 2637 మీటర్లు. పల్లని, ఇది తమిళనాడులో ఉంది. అన్నాములై, కరడం కొండలు కేరళ రాష్ట్రంలో పడమటి కనుమల్లో ఉన్నవే. దక్షిణ భారతదేశంలో అన్నాములై కొండలలోని అన్నాముడి 2695 మీటర్లు ఎత్తైన శిఖరం ఇది. ఉత్తరాన మహానంది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలలో పుట్టిన గోదావరి, కృష్ణ వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో కలుస్తాయి. తర్వాత తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అరోమా కొండ, చిత్తపల్లి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర ఉంది. దీని ఎత్తు 1680 మీటర్లు. నల్లమల్ల, వేలికొండ, పాలకొండ, శేషాచలము వంటివి తూర్పు కనుమల్లోని భాగాలు. అరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. ఇక్కడ వర్షపాతం తక్కువ. సంవత్సరం వర్షపాతం అంటే 100 నుండి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక నది లూని. ఈ ఎడారిలలో ప్రవహించే నది కాలువలలోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులలోకే ప్రవహిస్తాయి. దేశంలో అత్యంత పొడవైన
ఇందిరాగాంధీ కాల్వ ఇది 650 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది పంజాబ్ నుంచి మొదలై థార్ ఎడారికి నీళ్లు అందిస్తుంది. కొక్కన్ తీర ప్రాంతము ఇది ఉత్తర భాగము మహారాష్ట్ర, గోవా విస్తరించి ఉంది. అదేవిధంగా కెనడా తీర ప్రాంతము ఇది మధ్య భాగము అంటే కర్ణాటకలోని తీరం దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ మలబారు తీర ప్రాంతము దక్షిణ భాగము ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది. ఈ తీర ప్రాంత మైదానాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి ఉత్కల్ తీరము ఒడిశా, సర్కార్ తీరము ఆంధ్రప్రదేశ్, కోరమండల్ తీరము తమిళనాడు. తీర ప్రాంత మైదానాలలో ముఖ్యమైన భౌగోళిక అంశాలు అవి చిల్కా సరస్సు ఒడిశా రాష్ట్రంలో, కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా పుల్కడ్ సరస్సు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. భారతదేశంలో 2 ద్వీపకల్ప సమూహాలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీపులు, అదేవిధంగా ఈ దీవులలోని నార్కొండం, బారెన్ దీవులు అగ్ని పర్వతాల వల్ల ఏర్పడ్డాయి.